ప్రజల సమస్యలను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన చేస్తుందన్నారు మంత్రి. రైతుల బకాయిల చెల్లింపులకు 700 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వైసీపీ పాలనతో రాయితీల కోసం రైతులు పడిగాపులు కాసేవారని అన్నారు మంత్రి శ్రీనివాసరావు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. బొత్స సత్యనారాయణ ఏపీలో పండుగ వాతావరణం కనిపించడం లేదనడం హాస్యాస్పదమని అన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. మాజీ మంత్రి బొత్స 18 నెలల దీర్ఘ నిద్రలో ఉన్నారంటూ చెలోక్తులు విసిరారు మంత్రి కొండపల్లి. 653,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఎవరికైతే పెండింగ్ ఉందో వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సుమారు 5,70,000 కుటుంబాలకి మంచి జరిగేలాగా ఆ పేమెంట్ విడుదల చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఏ రకంగా హింసించడం కానీ భయాందోళన క్రియేట్ చేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఆర్ ఎరియర్ పేమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరగా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మా ఇంట్లో ఒక మంచి పండగ వాతావరణం జరిగేలాగా మీరు చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నా బొత్స సత్యనారాయణ గారు పండగ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పండగ వాతావరణం పబ్లిక్లో లేదని, పండగ జరుపుకోవడానికి ప్రజల్లో సరైనటువంటి ఆర్థిక స్థితిగతులు లేవని, ఈ ప్రభుత్వం 18 నెలలు వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోలేదని, లేకపోతే ఉద్యోగ వ్యవస్థలు పెరగలేదని ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అసలు ఆయన ఈ 18 నెలలు ఆయనైనా దీర్ఘమైన నిద్రలో ఉన్నారా ఏంటో నాకు అర్థం కాదు. ఆయన ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో రైతులు పేమెంట్ కోసం పడగాల్పులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి మాకు తెలుసు. 6 నెలలు 7 నెలలు 9 నెలలు కూడా రైతువారి పేమెంట్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 700 కోట్ల రూపాయలు రైతువారికి ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు పండగ రోజుకే సుమారు 4 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేసిందంటే ఈ ప్రభుత్వం రైతు కుటుంబాల పట్ల, రైతువారి వ్యవస్థ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందన్న సంగతి ఆయన తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాను.